ఇది జూబ్లీ హిల్స్ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కరు పోయి చిన్న పోరం నుంచి ముసలోళ్ళని ఎవరైనా అడిగినా కూడా 6 గ్యారంటీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినారంటే చెప్పుతోని కొడతారు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీని. ఓపెన్ గా మాట చెప్తున్నా నేను. స్కూటీ ఇస్తున్నాను, స్కూటీ ఎటు పోయి, తులం బంగారం ఎక్కరు పోయి, మాలాంటి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఎక్కరు పోయి, ఇవన్నీ ఏది కూడా లేదు. ఉత్తమ మాటలు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేసిందంటే చేసింది ఒకటే పని, HUC తోని మనకు వచ్చేసి యూనివర్సిటీ మొత్తం కొట్టేసింది. రెండోది పేద ప్రజల ఇల్లులు కూరగొట్టే ప్రజలు మన కాంగ్రెస్ పార్టీ చేసింది హైదరాబాద్లోని. ఈ పనులు తప్ప అభివృద్ధి అనేది ఈ కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు, చచ్చింది లేదు. కానీ 6 గ్యారెంటీలు చేసామన్న ధీమాతోనే రోజు ఎలక్షన్ లో ముందడుగు చేస్తా ఉన్నారు. కానీ మీరు బాకీ కార్డు అంటున్నారు. అటువంటి పరిస్థితి లేనప్పుడు ఎట్లా వస్తున్నారన్న ఓట్లకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తారండి. వీళ్ళు ఇప్పుడు నుంచి కాదు, 50 సంవత్సరాలు మీరు గతం చూసుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇదే అండి, కొత్త చరిత్ర కాదు. అది 50 సంవత్సరాలు రూలింగ్ చేసిరు. రూలింగ్ చేసినా కూడా ఈ భారతదేశం అనేది ముందుకు పోలేదు. ఈ తెలంగాణని ఏం ముందుకు తీసుకుపోతారండి? రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారా అండి? ఎప్పటికీ కాని విషయం అది. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలని ఎంత పెద్ద మోసం చేసిందో ఈ మాలాంటి ప్రజలకు తెలుసు. ఉట్టి మాటలతోని మేము 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 హామీలు కూడా తీయని ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థాయిలో ఉన్నదండి. ఇట్లాంటి స్థాయి రేవంత్ రెడ్డి గారి పాలన నడుస్తా ఉన్నది. ఎలా ఉంది ప్రజల్లో ఒపీనియన్? మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? జూబ్లీ హిల్స్ లో ఎక్కడ పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ బస్తీకి పోయినా ఒకటే మాట అంటున్నారు, మేము కంపల్సరీ మాగంటి సునీతమ్మ గారికి ఓటేస్తాము. మాకు ఈ కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు చేసింది లేదు, ఏది లేదు, ఖాళీ మాటలు చెప్పి చేసింది. మేము మాగంటి గోపీనాథ్ గారు మాకు గల్లీల డ్రైనేజ్ పనులు, వెల్ఫేర్ సొసైటీలు, పార్కులు, ప్రతి ఒక్క పని మాకు చేసి ఇచ్చారు. మాకు ఏదైనా ఆపద ఉందంటే మా ఇంటికి వచ్చి మా సమస్యను తీర్పేవాళ్ళు గోపీనాథ్ సార్ గారు. ఏదైనా ఒక కార్యకర్తగా చెప్తున్నారు, లేదంటే నిజంగా మీరు వారి ద్వారా లబ్ధి పొందినారా? నేను ఒక గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ నానా. నేను కార్యకర్తని బీఆర్ఎస్ జెండా కట్టుకుంది నేను పుట్టినప్పటి నుంచి కాదు. నేను బీఆర్ఎస్ పార్టీని చూసి కేసీఆర్ గారి 10 సంవత్సరాలు చేసిన మంచి పనులు ఏమున్నాయో అవన్నీ చూసి నేను పార్టీలో జాయిన్ అయినా. కానీ నేను కట్టమైన బీఆర్ఎస్ కార్యకర్తగా కాదు. కేసీఆర్ గారిని చూసి, కేటీఆర్ గారిని చూసి ఈ రోజు మీరు హైటెక్ సిటీ, కొండాపూర్ ఎక్కడ వెళ్ళినా కూడా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయన్న. ఎక్కడ పోయినా కూడా ఫుల్ జాబ్స్ అన్నీ ఉండే. కాకపోతే ఈ 2 సంవత్సరాల ఒక కంపెనీ లేదు, జాబు లేదు, ఏది లేదు. మాలాంటి యూత్ అంతా రోడ్ల మీద తిరుగుతాను. గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అన్నా, నేను బాధతో చెప్తా ఉన్నా. ఇవాళ ఇంటర్వ్యూ ఒక 15 ఇంటర్వ్యూలకు పోతుంటే ఒక్క ఇంటర్వ్యూలో రాకుండా జాబ్లలో మేము వెనక తిరగవలసి వస్తుందన్నా. అట్లాంటి పరిస్థితి ఈ రోజు ఉంది తెలంగాణలో. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి వాళ్ళ ప్రశ్న. దీనికి ఏం చెప్తారన్నా? 10 సంవత్సరాల్లో అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. 10 సంవత్సరాల కేసీఆర్ గారు ఏ పనులు చేయలేదని అడగండి. కాళేశ్వరంతో ప్రతి ఒక్క ఫార్మర్ కి వాటర్ వదిలారు. 24 అవర్స్ కరెంట్ ఇచ్చారు. అదే అన్న, 24 అవర్స్ మనకు కరెంట్ ఇచ్చారు కేసీఆర్ గారు. షాదీ ముబారక్ ఇచ్చారండి, దళిత బంధు ఇచ్చారండి. ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి అట్లాంటి పనులు కేసీఆర్ గారు చేసిన మంచి పనులు. రైతులకు రుణమాఫీ చేసి రావాలన్నప్పుడు మరి అన్ని మా రుణమాఫీలు అయినాయి, అన్ని అయినాయి. ఇప్పుడు అయితే లేవు. ఇప్పుడు కానివి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేసీఆర్ గారు చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, మేము చేస్తామని చెప్పి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మంచిగా తిని రేవంత్ రెడ్డి గారు మంచిగా కమిషన్లు తీసుకుంటా హాయిగా ఆయన ఇంకా 2 సంవత్సరాలు ఇదే విధంగా నడుచుకుంటా చేసుకుంటా పోతే నడుస్తుందని అనుకుంటున్నారు. కాకపోతే మొన్ననే మన కంటోన్మెంట్లో 400 కోట్లు పెట్టి మేము అభివృద్ధి చేసినామని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. సీఎం గారు మీరు ఒక్కసారి కంటోన్మెంట్కి రావాలి, కంటోన్మెంట్లో ప్రజలకు మీరు చూపియాలి మాకు మీరు ఎక్కడ చేసిరు 400 కోట్లతోని అభివృద్ధి అని చెప్తా ఉన్నాను మేము. కానీ వాస్తవానికి అధికార పార్టీ ఏదంటే అక్కడ వాళ్ళే గెలిచేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాస్తవానికి అయితే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ ఈసారి మళ్ళీ కైవసం చేసుకునేటువంటి ఛాన్స్ ఉందా లేదంటారా? మేము చెప్తా ఉన్నాం, మేము 100% ప్రతి ఒక్క గల్లీలో రోడ్ల మీద వెళ్తుంటే మేము పోతుంటే ప్రజలు ఒకటే మాట అంటున్నారు, సార్ మీరు రాకండి, మీరు వచ్చే అవసరం లేదు. మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనులు మాకేమున్నాయి మాకు తెలుసు, ప్రతి ఒక్క పని మాకు ఐడియా ఉంది. మేము ఏమైనా ఆపద ఉందని వాళ్ళ ఆఫీస్ గారికి వెళ్తే ఆయన పర్సనల్గా మా నంబర్ ఇచ్చేసి సార్ మీరు రండి, అవసరం లేదు మీరు వచ్చారు, నేనే మీకు ఇంటికి వచ్చి పని చేస్తా అని చెప్పేసి గంట గోపీనాథ్ సార్ గారిది. అలాగే వాస్తవానికి ఎవరు ర్యాలీ తీసినా, ఏ పార్టీ వాళ్ళు ర్యాలీలు తీసినా, రోడ్ షోలు పెట్టినా, ఎక్కడ చూసినా ఫుల్ విపరీతమైనటువంటి పబ్లిక్. ఎవరైనా కూడా మేము తెలుస్తాం. అసలు గెలుపోవద్ది ప్రజలు అభిమానంతో వస్తున్నారా, ఎట్లా వస్తా ఉన్నారు అంటే ఏం చెప్తారు? వాళ్ళ విషయం మనకు తెలియదండి. ఫుల్ ప్రజలు వస్తున్నారు. మా పార్టీ వల్ల మేము ఒక రూపాయి ఇవ్వకుండా కూడా సార్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మీటింగ్ ఉంది, ప్రజలు మా ఇక్కడ క్యాంప్ ఆఫీస్ గారికి వచ్చి ఏ టైంకి మేము రావాలని చెప్పేసి వాళ్ళ నంబర్ ఈ టైంకి వస్తే మాకు ఫోన్ చేయండి సార్, మేము రావాలి, మేము వస్తాం, మేము కేటీఆర్ గారిని కలుస్తాము, మేము మాగంటి సునీత గారికి ఓటేసి మేము గెలిపించుకుంటాం. ప్రజలు వాళ్ళ ప్రేమగా మా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకి మంచి గుర్తింపు ఉందా?
బీఆర్ఎస్ పార్టీ నేను ఒక సామాన్యమైన కార్యకర్తని, జస్ట్ బీఆర్ఎస్ పార్టీ సామాన్యమైన కార్యకర్తని నేను. నాకు ఈరోజు కేటీఆర్ గారు స్వయంగా మమ్మల్ని గుర్తుపడితే రోజులు ఉన్నాయి మా దగ్గర. వెళ్తుంటే పలకరించి ఆపి 2 నిమిషాలు మాట్లాడే పరిస్థితి ఈ రోజు మాకు బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అదే కాంగ్రెస్ పార్టీలో అయినా, బీజేపీ పార్టీలో అయినా, ఇంకో ఎంఐఎం పార్టీలో ఈ పార్టీలో ఉండదన్న. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా చెప్తున్నా. నేను జస్ట్ పార్టీలో వచ్చి సంవత్సరమే కావచ్చు, 2 సంవత్సరాలే కావచ్చు, కానీ ఈరోజు మా ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర రెడ్డి గారు అయినా, మా సీనియర్ లీడర్స్ అయినా కార్యకర్తలను దగ్గర తీసి మీకు ఏమైనా ఆపద ఉందా ఏదున్నా అని దగ్గరుండి చూసుకునే పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ అన్న. ఎలా ఉందన్న బీజేపీ కాంగ్రెస్ బలోపేతం ఎలా ఉంది ఇక్కడ అంటే ఏం చెప్తారు? మాకైతే పోటీగా అయితే ఏం లేనట్టు అనిపిస్తలేదు అన్న. పోటీకి మాకైతే లేదు. మేము ఎక్కడ పోయినా ప్రజలు మాకు 1 సైడ్ ఉంది. మంచి మెజారిటీతో మేము గెలవబోతున్నాం అన్న. అంటే 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినటువంటి సానుభూతి ఆయనకు ఉంది. అధికార పార్టీ కాంగ్రెస్ కాబట్టి రేవంత్ రెడ్డి కూడా వచ్చి రోడ్ చేయడం అనేది ఇంపాక్ట్ చూపిస్తుందని మీరు అనుకోవట్లేదా? రేవంత్ రెడ్డి రాకపోతే కనీసం గెలుస్తుండేమో, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక మొత్తం ఓడిపోయేలాగా ఉందన్న ఇక్కడ. ఎందుకంటే చాలా ప్రభావం. ఎందుకంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వాస్తవానికి ఇక్కడ లోకల్ పర్సన్, ఆయన తిరిగినా ఓటు పడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కాళ్ళు పెట్టారో అప్పుడే కొంచెం మైనస్ అయ్యానో నాకు అనిపిస్తుంది అన్న ఈ మాట. అన్న వాస్తవానికి ఇదే బై ఎలక్షన్ క్యాండిడేట్స్ లో ఒక్కసారి కేసీఆర్ గారు వస్తే ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారు చెప్పాలంటే వాస్తవానికి అవసరం లేదండి. మా బాస్ మా కేటీఆర్ గారు దారు. కేసీఆర్ గారు వస్తానంటే ప్రజలు చాలా ఇంకా ఘోరంగా అయిపోతుంది పరిస్థితి అనేది, చాలా డేంజర్ అయిపోతుంది పరిస్థితి అనేది, ఫుల్గా అయిపోతుంది. సో మాకు కేటీఆర్ గారు సరిపోతుంది. కేసీఆర్ గారు ఏమైనా వచ్చే ప్లాన్ ఏమైనా ఉంటే ఇంకా రాలేదు మా దగ్గర. వస్తే మాత్రం ఇంకా చాలా భారీ మెజారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మా దగ్గర. అనగానే వాస్తవానికి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి రేపు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా కూడా ఇక్కడ అభివృద్ధి పనులకు ఇచ్చేసేటువంటి అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఆల్రెడీ దాదాపు కాంగ్రెస్ పార్టీ 150 కోట్లు శాంక్షన్ చేసినాం, ఎలక్షన్ కోడ్ తర్వాత మేము అమలు చేయబోతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. అంటే ఈ రోజు ఇక్కడ బై ఎలక్షన్ వచ్చేసాయని 150 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అదే మళ్ళా 2 సంవత్సరాల ముందు గెలిచిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు జూబ్లీహిల్స్ ప్రజలకు 150 కోట్లు మేము శాంక్షన్ చేసినామని ఈ రోజు చెప్తా ఉన్నారు. ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు అంటే ఇక్కడ గెలిచినా ఏది చేసినా కూడా పని చేసేది లేదు, ఏది కాదు. సో ఇక్కడ గెలిచేది కంపల్సరీ మాగంటి సునీత గారే. అలా ఈ బై ఎలక్షన్ ఏదైతే ఉందో ఇంపాక్ట్ అనేది జనరల్ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 1000% అన్న. ఈ జూబ్లీహిల్స్ ప్రజలు కంపల్సరీ మాగంటి సునీత గారికి ఓటేసి కేసీఆర్ గారిని గెలిపిస్తే మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వంకి బుద్ధి వస్తుంది. మేమేం తప్పులు చేసినాం, మేమేం హామీలు ఇచ్చినాము, ఈ హామీల వల్ల ఈరోజు ఏమైంది, మాకు ఎందుకు ఇంత పెద్ద దెబ్బ తిన్నదని చెప్పేసి ఈ జనరల్ ఎలక్షన్స్ కాకుండా రాబోయే ఎంఏ ఎలక్షన్స్లో కూడా మాకు ఇది చాలా ప్లస్ పాయింట్ అవ్వబోతుంది. సో జూబ్లీహిల్స్ ప్రజలకు నేను కోరుకుంటుంది ఒకటే, కంపల్సరీ ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము బుద్ధి చూపించాలి. బుద్ధి చూపిస్తేనే ఇక్కడ నుంచి మేము అక్కడ కేసీఆర్ గారు మాకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి.